మిత్రులారా, నేను మీ మిత్రాని. ఇప్పుడు మనం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ అనే ఊరు నుంచి బూమ్లా పాస్‌కి వెళ్తున్నామండి. ఈ బూమ్లా పాస్ వచ్చేటప్పటికి సుమారుగా 35, 40 కిలోమీటర్ల మధ్యలో ఉంటదండి. కానీ టైం వచ్చేటప్పటికి గంటన్నర నుంచి 2 గంటలు పట్టిద్ది. మొత్తం ఘాట్ రోడ్‌లు కాబట్టి. చూడండి రోడ్లు ఎంత బ్యూటిఫుల్‌గా చాలా బావున్నాయో. అలాగే ఇంకొకటేంటంటే ఈ బూమ్లా పాస్‌కెళ్ళాలంటే బయట వెహికల్స్ అలో చేయరు. కేవలం ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ బళ్ళే తీసుకొనెళ్ళాలన్నమాట. మొదటగా మనం శృంగేశ్వర్ లేక్‌కొచ్చామండి. హాయ్ ఫ్రెండ్స్! పదండి ఈ లేక్ ఏంటో చూద్దాం. ఈ లేక్ వచ్చేటప్పటికి 1950 సంవత్సరం ఎర్త్‌క్వేక్ అప్పుడు ఏర్పడిన లేక్ అండి ఇది. ఈ లేక్‌కి ఇంకో పేరు మాధురి లేక్ అండి. అంటే 'కోయిలా' అనే మూవీలో 'తన్హా తన్హా' సినిమా ఇక్కడ తీశారనమాట. అప్పుడు మాధురి దీక్షిత్ ఇక్కడికొచ్చారని చెప్పి అందుకని మాధురి లేక్ అని పేరొచ్చిందనమాట. ఆ మధ్యలో అక్కడక్కడ పుల్లల్లాగున్న ఎండిపోయిన చెట్లండి. ఇక్కడ ఆర్మీ వాళ్ళ దగ్గర కెఫే ఒకటుందండి. ఏమన్నా స్నాక్స్ అలా కావాలంటే తినొచ్చనమాట. ఇప్పుడు మనం బూమ్లా పాస్‌కెళ్తున్నామండి. ఈ బూమ్లా పాస్‌కి వెళ్ళాలంటే ముందలగానే గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. అంటే మిలిటరీ అప్రూవల్ తీసుకోవాలనమాట. అంటే ఇప్పుడు మనం వెళ్ళే టాక్సీ వాళ్ళకి గనక మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయ్యి ఇస్తే వాళ్ళు అప్లై చేసేసి మనకి ఇస్తారండి ఆ పాస్‌ని. అలాగే ఇక్కడ కేవలం ఇండియన్ సిటిజన్స్ వరకు మాత్రమే అలౌ చేస్తారండి. బయట వాళ్ళని అలౌ చేయరు.
భూమ్లా పాస్ దగ్గరలో ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టారండి ఆర్మీ వాళ్ళు మన కోసం. వచ్చేసామండి మనం ఈ భూమ్లా పాస్ దగ్గరికి. అదిగోండి అక్కడ కొంచెం దూరంగా కనిపిస్తుంది కదా, అదే ఇండియా చైనా బార్డర్ అండి. అక్కడ కనుక ఫోటోలు తీసుకోవాలనుకుంటే మన ఆర్మీ వాళ్ళే తీసిస్తారు మనకి వాళ్ళ కెమెరాలో. అది కొంత ఛార్జ్ చేస్తారండి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి సుబేదార్ జోగేంద్ర సింగ్ వార్ మెమోరియల్ అండి. ఈయన వచ్చేటప్పటికి 1962 ఇండియా చైనా వార్ అప్పుడు మన దేశం కోసం ప్రాణం విడిచిన ఒక వీర సైనికుడండి. ఈయనకి వచ్చేటప్పటికి మన దేశం పరమవీర చక్ర కూడా పురస్కరించారు. అదిగోండి అది ఒక గడ్డ కట్టిన సదస్సు అండి. ఆ దూరంగా కనిపిస్తుంది కదా, అది స్వయంభూ శివ టెంపుల్ అండి. ఇక్కడ గుడి మొదటిగా 1965 సంవత్సరంలో కట్టారండి. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ అప్పుడప్పుడు రెనోవేషన్ చేస్తూనే ఉంటది ఈ గుడిని. గుడి లోపల కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి. ఇంక ఇక్కడ ఇది తవాంగ్ లోని లోకల్ మార్కెట్ అండి. ఇంకా వెనక్కి వచ్చేసాం మనం. సో ఇప్పుడు ఇక్కడ లంచ్ కి రెస్టారెంట్ కి వెళ్ళి చూద్దాం ఏముంటాయో. వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.